అన్వాయుధమా, పాన్ ఇండియా మలబద్ధకానివి, హార్పిక్కేసిన పోని పాపానివి, చిట్టి ద రివెంజర్. ఇరుకు వీధులు, అరుగుల మీదే అమ్మే అంగళ్ళు, చెమటను దాచిపెట్టి శ్రమించే మధ్యతరగతి కుటుంబాలు, అలాంటి ఒక పట్టణంలో నివసించే ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ. ఎవరో తరుముతున్నట్లు పరుగులు తీస్తున్నాడే, ఇతడే శ్రీరామ్. పగలకు ఈ రాత్రికి మధ్య మర్చిపోయిన సాయంకాలం లాంటి ఒక మధ్యతరగతి తండ్రి. ఎలాగో బస్సు పట్టుకొని కొన్ని గంటల్లోనే ఇంటికి చేరుకుంటాడు శ్రీరామ్. ఇంట్లో అల్లరి చేస్తున్న 6 ఏళ్ల చిన్నారి ఆద్య నాన్న రావటం చూసి టీవీలో వస్తున్న పాన్ ఇండియా ప్రోమోని చూపిస్తూ, డాడీ ఈసారైనా నాకు ఈ పాన్ ఇండియా సినిమా చూపించవా, ప్లీజ్ డాడీ, ప్లీజ్ 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 అని సినిమా అంత కళ్ళు వేసుకొని ఆశగా అడుగుతుంది. తీసుకెళ్తాను రా చిన్ను, వచ్చే వారం ఖచ్చితంగా వెళ్దాంగా, ఓకేనా అని నచ్చజెప్పబోతాడు శ్రీరామ్. పిల్లలంత తేలిగ్గా వింటే పిల్లలు ఎందుకు అవుతారు? ఆద్య ఏడుపు స్టార్ట్ చేసింది. ఇంతలో వాళ్ళ అమ్మ స్నేహ ఆ చిన్నారిని ఓదార్చి సర్ది చెప్తుంది. ఇక చిట్టి పాప ఆద్య ఎదురు చూస్తున్న ఆ 2వ వారం వచ్చేసింది. ఈసారి కూడా టీవీలో ఇంకొక పాన్ ఇండియా ప్రోమో వస్తుంది. బట్ మళ్ళీ అదే సీన్ రిపీట్. ఇలా వారాలు గడుస్తున్న శ్రీరామ్ నుండి స్పందన లేదు, ఆద్య మొహంలో ఆనందం లేదు. పాన్ ఇండియా సినిమా చూడాలని ఆరాటం అయితే అస్సలు పోవటం లేదు. సరే, ప్రతి నెల రెంటు, కరెంటు, ఈఎంఐ, వేసవి సెలవులు అయ్యాక కట్టాల్సిన ₹1000 స్కూల్ అడ్మిషన్ ఫీజు ఎలాగో ఉండేవే కదా అని తండ్రి శ్రీరామ్ తన గారాల పట్టి ఆద్య కోరిక తీర్చేందుకు కొంత సేవింగ్స్ ప్రత్యేకంగా సినిమా కోసం దాచిపెట్టడం మొదలుపెట్టాడు. జీతం రోజు రానే వచ్చింది. సంతోషంగా ఇంటికి వెళ్ళి చిట్టి తల్లి ఆద్యతో ఆడుకుంటుండగా టీవీలో మరో కొత్త పాన్ ఇండియా ట్రైలర్ వస్తుంది. ఈ ఆదివారం ఖచ్చితంగా వెళ్దాం రా చిన్ను, ప్రామిస్ రా అంటాడు శ్రీరామ్. మరుసటి రోజు శనివారం సాయంత్రం ఖర్చులన్నీ పోగా ₹1000 మిగులుతాయి. ఆహా, ఇక మనకు తిరుగే లేదు అని బుక్ మై షోలో 3 టికెట్స్ బుక్ చేద్దామని యాప్ ఓపెన్ చేస్తాడు. టికెట్స్ కొనటానికి ₹750, మరి తినటానికి సమోసా 150, ఇరానీ చాయ్ బిట్ సమోసా ₹25 కదా, పాప్కార్న్ 350, యాక్ పాప్కార్న్ ప్యాకెట్స్ ₹30 కదా, ఇవి తిన్నా తినకపోయినా దప్పికి తీర్చే వాటర్ బాటిల్ బామో ₹50, మరి రాను పోను ట్రాన్స్పోర్టు, దానికి పెట్రోలు. వైకుంఠపాళిలో వైకుంఠం చేరాం కదా అని సంతోషించేలోపే పక్కనే ఉన్న పావు నోట్లో పడినట్లయింది శ్రీరామ్ పరిస్థితి. ఇప్పుడు ఎలాగా అని విచారిస్తుండగా భార్య స్నేహ ఏమీ గమనించినట్లు అక్కడికి వచ్చి, ఏమండి ఎల్లుండి శారదాంటి వాళ్ళు వస్తున్నారు, రేపటిలోగా ఎంబ్రాయిడరీ వర్క్ పూర్తి అవ్వకపోతే మాట వస్తుంది, ఇదిగోండి ఈ ₹1000 తీసుకోండి, మీ యువరాణి గారికి చికెన్ లాలీపాప్స్ కావాలంట, ఇప్పీలేదో ఇంటికి వచ్చాక నా ప్రాణం తీస్తుంది, మీరు స్నానం చేసి రండి, భోజనం చేద్దురు, నాకు చాలా పనులున్నాయి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా ఆమెను ఆపి గట్టిగా కౌగిలించుకొని చిన్నపిల్లోళ్ళ ఏడ్చేస్తాడు మన మిడిల్ క్లాస్ వారియర్. పాన్ ఇండియా సినిమా రోజు రానే వచ్చింది. ఆద్య కోరినట్లుగా అందరికన్నా ముందుగానే హాల్లోకి వెళ్ళి రెక్కల గుర్రం మీద ఎగురుతున్నట్లుగా నాన్నతో పాటు హాల్ అంతా ఇద్దరూ ఒక 2-3 రౌండ్లు వేస్తారు. ఇక తెర లేచింది, టైటిల్ పడింది. హాల్ అంతా ఈలలు గోలలు. తెరపైకి సూపర్ మ్యాన్లా దూసుకొచ్చాడు హీరో. ఒక్కసారిగా ఆ దృశ్యం చూసిన ఆద్య ఆనందానికి అవధులు దాటాయి.
తన మనస్సులో తానే ఒక సూపర్ గర్ల్లా ఊహించుకుంటుంది. ఇంతలో వైలెన్స్. విలన్ మరో విలన్ తలను క్రూరంగా నరికేసే సన్నివేశం చూస్తుంది. సూపర్ గర్ల్ ఊహల్లో ఉన్న ఆద్యకు ఒక్కసారిగా తన చుట్టూ సూపర్ వ్యాంపైర్స్ తనని తరుముతున్నట్లుగా భ్రమిస్తుంది. అప్పుడే ఒక నక్కల కుక్కల శృంగార గేయం విచ్చలవిడిగా వింత పశువుల విన్యాస కేళి చూసింది. అదే పాట, సాంగ్. ఆ వెంటనే మళ్ళీ చీకటి. ఇంతలో ప్రీ ఇంటర్వెల్ వచ్చింది. కదిలితే పాసనాలు వస్తాయని కదలకుండా మూలశంక మూలుగులతో విలన్స్ పైన మారణ హోమాన్ని సృష్టిస్తున్నాడు హీరో దింపుతున్న ప్రతి కత్తిపోటుకు, ఆ శబ్దాలకు చిన్న పెద్ద ముసలి ముత కానీ తేడా లేకుండా హాల్లోని వాళ్ళందరి చెవుల నుండి వాళ్ళకే తెలియకుండా రక్తస్రావం జరుగుతుంది. ఆ సంగీతం చేస్తున్న విధ్వంసానికి వారి ఏడుపులు బెడబొబ్బులు ఎవ్వరికీ వినిపించటం లేదు, ఆ చీకట్లో కనిపించటం లేదు. ఆ విషయాన్ని గ్రహించిన ఆద్య మాత్రం బిక్కుబిక్కున మౌనంగా అలాగే తనలో తానే అందరితో పాటు తాను కూడా ఏడుస్తూ ఉండిపోయింది. నేనెవర్ని? అరచేతిలో అణువాయుధాన్ని. వచ్చింది సినిమాకా లేక పిశాచ ప్రేతాత్మలు తిరిగే యుద్ధ శ్మశానానికా అని తేల్చుకోలేని పరిస్థితిలో ఆడియన్స్ అందరి మొహాలు మాడిపోతాయి. తండ్రి ఒడిలోనే కూర్చున్నప్పటికీ సినిమా ఇచ్చిన అంతటి కాలుష్యం థియేటర్లోని ఆ చీకటి ఆ పాప పాలిట ఒక చెరగని కాలరాత్రిగా మారింది. అసలు ఏం చేస్తే తన ముద్దుల ఆద్య భయం పోతుంది అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు శ్రీరామ్. సరే, జరిగిందేదో జరిగింది. ఈ పాన్ ఇండియా పీడను పోగొట్టి పాప కళ్ళల్లో తిరిగి ఆనందం చూడాలనుకుంటాడు శ్రీరామ్. కానీ ఏం చేయాలి? ఎటు వెళ్తున్నారో తమకే తెలియకుండా రోడ్డుపై వెళ్ళిపోతున్నారు ఆ తండ్రి కూతుళ్ళిద్దరు. ఆ చిన్న చిరుగంట ఆద్యలో కొత్త నవ్వులు పూయించే తీయని పంటగా మారింది. ఒక్క క్షణం ఆలోచించకుండా పాపకు ఆ పీస్ మిఠాయి కొనిపిస్తాడు. ఆ పీస్ మిఠాయి చూస్తూ దాన్ని ఆస్వాదిస్తూ పాన్ ఇండియా సినిమా తెచ్చిన పాపిష్టి దృష్టి ముష్టి కష్టాలన్నీ ఒక్కసారిగా మర్చిపోయింది ఆ చిన్నారి ఆద్య. ఆ తండ్రి కూతురు ఇద్దరిలో వెల్లువిరిసిన ఆనందం, మానసిక ఆనందం అంతా ఇంత కాదు. ఆ 10 రూపాయల పీస్ మిఠాయి మిగిల్చిన అనుభూతి, అది తింటూ వాళ్ళల్లో నెలకొన్న ప్రశాంతత, ప్రేమానురాగాలు ఎప్పటికీ ఇలాగే మిగుల్చుకునేలా మరెప్పుడూ కూడా ఇలాంటి పాన్ ఇండియా అనే పాపాన్ని తన బిడ్డకు ఎప్పటికీ చూపించకూడదనే ఒక గొప్ప జీవిత నగ్న సత్యాన్ని కూడా తెలుసుకుంటాడు తండ్రి శ్రీరామ్. ఇక పీస్ మిఠాయి తింటున్న చిట్టి ఆద్య మనసులో మాత్రం తనని పీడించి ఏడిపించడంతో పాటుగా తన తండ్రికి కూడా మనశ్శాంతి లేకుండా చేసిన ఆ పాన్ ఇండియాపై ప్రతీకారం తీర్చుకోవాలని మనస్సులోనే ఒక పీస్ మిఠాయి ప్రతిజ్ఞ చేసింది. జీవితంలో ఎప్పటికైనా తాను ఒక అద్భుతమైన కథా కథనంతో మైమరిపించే పాత్రలతో వెండితెరను అలరించాలని. ఆ సినిమా పేరు మాత్రం పాన్ ఇండియా పీస్ మిఠాయి.